వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీ రమణీయం. మన భీమవరంలో ఇస్కాన్ టెంపుల్ వాళ్ళు పూరి జగన్నాథుని యొక్క రథయాత్రని జూలై 15వ తేదీన మధ్యాహ్నం 2 గంటలకి గునిపొడిలోని పంచారామాల్లో ఒకటైనటువంటి సోమేశ్వర ఆలయం దగ్గర నుంచి పూరి జగన్నాథుని యొక్క రథయాత్రని ప్రారంభించారు. ఈ రథయాత్ర ఎలా సాగిందో ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. రథాన్ని చంటి పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా లాగారు. చిన్నపిల్లలకైతే చెయ్యి తాకిచ్చి రథాన్ని పట్టించుకొని లాగించడం కూడా చూశాను నేను. అలాగే పెద్దవాళ్ళు కూడా అంటే 80 years ఉన్నోళ్ళు కూడా వచ్చి రథాన్ని పట్టుకొని ఓపిక లేకపోయినా సరే వచ్చి కొంచెం దూరమైనా స్వామివారి రథాన్ని లాగడానికి ప్రయత్నం అయితే చేశారు. స్వామివారి రథయాత్ర ముందుకు సాగుతూ ఉంటే కొంతమంది భక్తులు చీపురు పట్టుకొని రోడ్డు మొత్తం కూడా ఇట్లా క్లీన్ చేస్తూ వస్తున్నారు. ఇలా క్లీన్ చేసిన ఈ రోడ్డు మీదే కొంతమంది మహిళలు పెద్ద పెద్ద ముగ్గులు, ఈ ముగ్గులు వేసేవాళ్ళు కూడా సికింద్రాబాద్ నుంచి పిలిపించారంట. హైదరాబాద్ ఇస్కాన్ టెంపుల్ సికింద్రాబాద్ నుంచి వచ్చారంట. వాళ్ళు ఎంత అందమైన ముగ్గులు వేశారో అవి కూడా చూపిస్తాను ఈ వీడియోలో. ఈ విధంగా చీపుర్లతో రోడ్లని ఈ విధంగా మొత్తం శుభ్రపరుస్తూ వస్తున్నారు. రథయాత్రని లాగుతూ వస్తున్నంతసేపు కూడా హరే కృష్ణ నామజపం, గోవింద నామజపంతో అసలు ఆ వీధులంతా కూడా మారుమ్రోగిపోయాయి. ఎక్కడ ఏ షాప్ ముందుకు వస్తే ఆ షాప్లో జనాలు పరిగెత్తుకుంటూ వచ్చి స్వామివారి రథాన్ని ఈ విధంగా లాక్కుంటూ అలా ముందుకు అట్లా తీసుకొని వెళ్తూ ఉన్నారు. చాలా బాగా అనిపించింది. యాక్చువల్గా ఈ పూరి జగన్నాథుని కానీ అదేవిధంగా సుభద్రమ్మ బలరాముని యొక్క ప్రతిమలు ఇక్కడ మనకి ఇస్కాన్ టెంపుల్లో లేవంట. ఇప్పుడు స్వామివారి ఊరేగింపుగా వచ్చే రథము, అదేవిధంగా స్వామివారి ప్రతిమలు బలరాముడు, సుభద్రమ్మ, జగన్నాథ్ స్వామి యొక్క ప్రతిమల్ని మనకి రాజమండ్రి ఇస్కాన్ టెంపుల్ నుంచి తీసుకొని వచ్చారట. ఏ గుడిలో అయినా కానీ మనకి ఊరేగింపుగా వచ్చేవి ఇట్లా రథయాత్రలో వచ్చే విగ్రహాలు కూడా ఉత్సవమూర్తులు ఉంటాయి. కానీ ఒక్క పూరి జగన్నాథుని యొక్క గుడి మాత్రం గుడిలో ఉండే స్వామివారు, స్వయంగా గుడిలో ఉండే స్వామివారే భక్తుల కోసం ఈ విధంగా రథంలో ప్రయాణం చేసుకుంటూ భక్తుల మదిలోకి వచ్చేస్తుంటారట. చూడండి, ఇంత మంచి అవకాశం మనకి స్వామి గుడిలోంచి నేరుగా మన కోసం రావడం అనేది ఎంత ఆనందదాయకమో కదా. అందుకే ప్రతినిత్యం హరే కృష్ణ నామ జపాన్ని కనీసం 108 సార్లైనా జపం చేయండి. చూడండి, ఇక్కడ ఒక పెద్ద ఆయన ఈ రథయాత్ర స్టార్ట్ అయినప్పటి నుంచి వస్తున్నారు. కాళ్ళు కూడా వంగిపోయి ఉన్నాయి ఈ తాత. అయినా కానీ సరే రథాన్ని ఎక్కడ వదిలిపెట్టలేదండి. అక్కడ నుంచి చూస్తూ వచ్చాను, లాస్ట్ చివరి వరకు వచ్చి ఉన్నారు. చూడండి, ఎంత ఓపిక లేకపోయినా సరే చూడండి కాల్లో కాలు వేసుకుని రథాన్ని లాక్కుంటూ అలాగే వస్తున్నారు. పరమాత్ముడు అసలు ఎంత పరమాత్ముడి లీలని ఏ విధంగా చెప్పగలం? ఎవరి మనసుల్లో దూరుతాడు, ఏ టైంలో ఏ రకంగా వస్తాడనేది. అంత వయసు ఆయనకి కూడా వచ్చి నా రథాన్ని లాగు అని చెప్పేసి అతని మనసులో కల్పించారు అంటే అది నిజంగా స్వామిలీలే కదా. భక్తులంతా కూడా హరే కృష్ణ నామజపంతో ఈ విధంగా ఊగిపోయారండి. అసలు దారి పొడుగుతా హరే కృష్ణ నామజపమే, నామజపం ఇంకోటి లేదు. ఈ బాబు స్వామివారి హరే కృష్ణ జెండాను పట్టుకొని గుడి దగ్గర నుంచి స్టార్ట్ అయ్యాడు. ఇలాగే ఎంత ఇంట్రెస్ట్గా వస్తున్నాడు. ఎక్కడ ఏడవటం కానీ, అమ్మ నాకు కాళ్ళు నొప్పులు పుడుతున్నాయని అనటం కానీ అసలు చూడలేదు నేను. చూడండి, ఈ భక్తుడు చూడండి అసలు ఎంత పరవశం చెందిపోతున్నాడు హరే కృష్ణ నామజపంతో. హరే కృష్ణ నామ జపంతో ఒక్కసారి మనసులోకి మనం స్వామిని నిలుపుకున్నామంటే మనం వదిలిపెట్టిన స్వామి మిమ్మల్ని వదిలిపెట్టడండి. అది మాత్రం వాస్తవం. ఇక మేము వచ్చే దారిలో అన్ని ఏరియాల్లో కూడా పవర్ కట్టేజ్ చేశారు. ఎందుకంటే అందులో కొంచెం లైట్గా వర్షం పడింది. ఆ ఏరియాలో ఏ ఏరియాలో అయితే వస్తున్నామో ఆ ఏరియా మొత్తం కూడా పవర్ కట్ చేశారు. మేము రథయాత్రను ముగించుకొని అల్లూరి సీతారామరాజు సాంస్కృతిక కళాశాలకైతే వచ్చాము. ఇక్కడ పిల్లలు చూడండి ఏ విధంగా అలంకరించుకున్నారు. దశావతారాల రూపంలో అందరూ కూడా ఇట్లా అలంకరణ చేసుకొని మంచిగా కూర్చున్నారు. ఎంత ముద్దుగా ఉన్నారు కదా. ఈ రథయాత్ర సోమేశ్వర ఆలయం దగ్గర నుండి మనకి జువ్వలపాలెం రోడ్లో ఉన్నటువంటి ఇస్కాన్ టెంపుల్ పక్కనే ఉన్న అల్లూరి సీతారామరాజు సాంస్కృతిక కళాశాల దగ్గర ఆగింది. తర్వాత స్వామి అమ్మవార్లని, అదే జగన్నాథ స్వామిని, సుభద్రమ్మను, బలరాముని
ఈ విధంగా ప్రత్యేకంగా ఏర్పాటు చేసినటువంటి ఒక సింహాసనాల మీద కూర్చొని భక్తులందరూ కూడా కలిసి ఈ విధంగా స్వామివారిని పట్టుకొని తీసుకొని వస్తున్నారు. ఇలా ఒక మండపం మీద అయితే స్వామివారిని కూర్చోబెట్టారు. స్వామివారికి ఆరగింపు సేవ అనేది నడుస్తుంది లోపల. ఆలోగా కొంతమంది ఇస్కాన్ టెంపుల్స్ నుంచి వచ్చినటువంటి స్వామీజీలు హరే కృష్ణ ఈ పూరి జగన్నాథుని యొక్క రూపం గురించి, ఒడిశాలో ఉన్నటువంటి పూరి జగన్నాథుని గుడి గురించి అన్నీ కూడాను, అదేవిధంగా శ్రీకృష్ణ భగవాన్ యొక్క లీలల గురించి ప్రవచనాల రూపంలో చెప్పారు. అదేవిధంగా ఇక్కడ భీమవరంలో గొల్లల కోడేరులో కొత్తగా న్యూ ఇస్కాన్ టెంపుల్ ఒకటి కడుతున్నారు. ఆ ఇస్కాన్ టెంపుల్కి ఒక భక్తుడు 1,00,000 రూపాయలని బహుకరణ చేశారు. అతనికి స్వామివారి ఒక పటాన్ని, అదేవిధంగా ఒక మాలని, ప్రసాదాన్ని ఆయనకి బహుమతిగా ఇచ్చారు. ఆ టెంపుల్ గురించి కూడా తదనంతర వీడియోలో అప్లోడ్ చేస్తాను షార్ట్ రూపంలో. ఈ విధంగా పూరి జగన్నాథునికి, సుభద్రమ్మకు, బలరామునికి వివిధ రకాల ప్రసాదాలతో స్వామివారికి ఆరగింపు సేవ పూర్తి చేశారు. తదనంతరం హారతి ఇచ్చారు. హారతి ఇచ్చిన తర్వాత స్వామివారి దగ్గర ఉంచినటువంటి ఉదకం అంటే నీటిని అందరి భక్తుల మీద కూడా చల్లారు. స్వామివారికి ఇచ్చిన హారతిని అందరి భక్తులకు చూపిస్తున్నారు. తదనంతరం స్వామివారికి నివేదన చేసినటువంటి ప్రసాదాన్ని ప్రతి ఒక్క భక్తుడికి ఏదో ఒకటి, స్వామివారి ముందు పెట్టిన ప్రసాదం ఏదో ఒకటి అందరికీ కూడా ఇవ్వడం జరిగింది. నాకైతే మాత్రం కాజా ఉంటుంది కదా, తాపేశ్వరం కాజా, నా ఫేవరెట్ స్వీట్ తాపేశ్వరం కాజా ఇచ్చారు నాకు. తదనంతరం వచ్చిన భక్తులందరికీ కూడాను ప్రసాదం అనేది వితరణ చేశారు. ప్రసాదంలో పులిహోర, రవ్వ కేసరి, దద్దోజనాన్ని అందరికీ ప్రసాదంగా పెట్టారు. ఈ విధంగా పూరి జగన్నాథుని యొక్క రథయాత్ర భీమవరంలోనున్నటువంటి ఇస్కాన్ టెంపుల్ వాళ్ళు నిర్వర్తించారు. మళ్ళీ చెప్తున్నాను, ప్రతినిత్యం 108 సార్లు హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అనే నామాన్ని జపించడానికి ప్రయత్నం చేయండి. సర్వే జన సుఖినో భవంతు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.